చిన్ని బాలరాజు, కావేరీలు కలవాలని గట్టిగా అనుకుందో ఏమో కానీ, వీళ్ళిద్దరి మధ్య సిట్యుయేషన్స్ కూడా అలాగే కలిసొస్తూ ఉన్నాయి. చిన్ని బాలరాజు కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి ట్రయల్ రూమ్‌లో చెక్ చేసుకోపో అని చెప్పి పంపిస్తుంది. నెట్టేస్తుంది. ఆ నెట్టడంలో బాలరాజు కాస్త ట్రయల్ రూమ్‌లో ఉన్న కావేరి మీద పడిపోతాడనమాట. కావేరి అలాగే బాలరాజు ఇద్దరు ఒకరికొకరు పడిపోతూ ఉంటే పట్టుకొని ఇంకా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఒక్క క్షణం కావేరి బాలరాజు మీద ఉన్న కోపం అంతా మర్చిపోతుందనమాట. అంటే సడెన్‌గా జరిగింది కదా! అలాగనమాట. ఇక అలానే కళ్ళలో కళ్ళకి పెట్టి చూసుకుంటూ ఉంటే మళ్ళీ సడెన్‌గా మెలుకువొచ్చినట్టు చూసి, "ఏయ్! ఏంటి ట్రయల్ రూమ్‌లో ఆడవాళ్ళున్నప్పుడు ఇలా నెట్టుకుంటూ చప్ప చేయకుండా వచ్చేస్తావేంటి? కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? అయినా అలాగే చూస్తూ ఉన్నావేంటి?" అంటే, "నువ్వు చూస్తున్నావు కదా ప్రేమగా, అందుకే నేను కూడా అలాగే చూస్తూ ఉండిపోయాను" అంటే, "లే ముందు ఎళ్ళు ఇక్కడి నుంచి" అన్నట్టు చెప్తుంది. "ఎళ్ళక ఇక్కడే లైఫ్ లాంగ్ నీతోని ఈ ట్రయల్ రూమ్‌లో ఉంటానా ఏంటి?" అంటూ బాలరాజు బయటకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. అయితే బయటికి రావడం ఏమో కానీ, అలా డోర్ తీసి బయటకు చూస్తే సత్యం బాబు అటుగా కనిపిస్తాడు. ఇంక ఏముంది వీరిద్దరం ఒకే రూమ్‌లో గాని చూస్తే సత్యం బాబుకి కోపం పీక్స్‌కెళ్ళిపోతుంది. అందుకని మరలా లోపలికి వెళ్ళిపోతాడు. మరలా ఎందుకొచ్చావంటే, "మీ అన్నయ్య ఉన్నాడు ఏం చేయమంటావు" అన్నట్టు మాట్లాడతాడనమాట. మొత్తం మీద ఇద్దరు ట్రయల్ రూమ్‌లో లాక్ అయ్యారు. కోరుకున్న విధంగానే త్వరలో వీళ్ళిద్దరూ కలిసిపోవాలి. చిన్ని హ్యాపీగా ఉండాలి.